గురువుగారు కొత్తగా ఇల్లు నిర్మిస్తున్న క్రమంలో లేదంటే కొత్త ఇల్లు కొంటున్న క్రమంలో ఖచ్చితంగా పాటించవలసిన వాస్తు నియమాలు ఏంటి? ఎస్, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, జనరల్గా ఏంటంటే మనం వాస్తు అనగానే భయపడిపోతాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, ఒకటి రెండోది ఒక వాస్తు గ్రంథాలు చదివినా కూడా కొన్ని వేల పాయింట్స్ ఉంటాయి. అంటే ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అన్నప్పుడు ఇంకే బాబు దీన్ని పాటించడం కానీ పక్క పెడతాం బెటర్ అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా సరే విపరీతమైన ప్రెషర్ పెట్టినప్పుడు ఇన్ని పాయింట్స్ చెప్పినప్పుడు పాటించడం కన్నా దాన్ని వదిలేసపోద్దు కదా అనే ధోరణి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రకాల వాస్తు సిద్ధాంతం వాస్తు పుస్తకాలు ఉన్నా కూడా, అంటే ఎన్నో వేల పాయింట్లు దాంట్లో చెప్పబడి ఉన్నా కూడా, నేను చాలా చిన్న పుస్తకం వాస్తు సంధ్య ప్రాణాంతక వాస్తు దోషాలు అని ఓన్లీ 15 పాయింట్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ 15 పాయింట్లలో ఈ దోషాలు మన ఇంట్లో ఉండే మనం తట్టుకోలేము, మన ప్రాణాల మీదకి వస్తుంది. ఇక చిన్న చిన్న పాయింట్స్, చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కనుక మనిషి తట్టుకునే శక్తి మనిషికి ఉంది. బట్ ఈ ప్రాణాంతక వాస్తు దోషాలకి మనిషి తట్టుకునే శక్తి ఉండదు అని చెప్తాను నేను. ఓకే, అంటే ఈ ప్రాణాంతక వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి ఇంపార్టెంట్గా. ఓకే, ఈ బుక్ ఎవరికైనా పీడిఎఫ్ ఫామ్లో కావాలంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను మీకు. ఓకే, ఇంపార్టెంట్గా ఫస్ట్ కంపాస్కి ఎన్ని డిగ్రీలు తిరుగుంది అనేది చూసుకోవాలి. అంటే కంపాస్ దిక్కుకి కరెక్ట్గా ఉందా ఇల్లు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ జియోపతిక్ వాస్తు, అంటే భూగర్భంలో ఏమన్నా శల్య దోషాలు కానీ ఇంకేదైనా దోషాలు, అంటే ఎనర్జీ లెవెల్స్ అంటారు దాన్ని సైంటిఫిక్గా. ఓకే, ఎనర్జీ ఎట్లా ఉంది, భూమిలో నుంచి వచ్చే ఎనర్జీ ఎలా ఉంది, ఓకే, ఆ ఇంట్లో ఎనర్జీ ఎలా ఉంది, కట్టుబడిలో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు అయిన తర్వాత మూడోది చాలా ఇంపార్టెంట్ది, అసలు కట్టిన స్థలము చతురస్రము ఆర్ దీర్ఘ చతురస్రము లాగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఏదైనా రాంగ్ డైరెక్షన్లో పెరిగిపోవటం, ఓకే, పాజిటివ్ డైరెక్షన్లో విపరీతంగా పెరిగిపోవడం కూడా మంచిది. అంటే ఈశాన్యం పెరిగిపోయింది చాలా కలిసి వస్తుంది అనుకుంటారు కొంతమంది. విపరీతంగా పెరిగిపోవడం కూడా మంచిది కాదు. ఓకే, ఒక కొంచెం పెరగడం అనేది మంచిదే. బట్ శాస్త్రం ఏం చెప్పిందంటే నువ్వు నివాసయోగ్యమైన స్థలము చతురస్రము ఆర్ దీర్ఘ చతురస్రము మాత్రమే అని చెప్పింది.